యోహాను సువార్త 3:16 అన్నమాట. ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాగా ద్వితీయ వారి యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. లోకము తన కుమారుని చేత రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు లోకములోనికి ఆయనను పంపబడలేదు. ఎక్కడ చెప్పాడు చూసుకో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఆయన్ని మనకు అనుగ్రహించాడు. అంటే అలనాడు యేసయ్య వచ్చినప్పుడు కూడా ఆ పాపంలో పడి కొట్టుకుంటానే ఉండాలి జనాలు. ఈ లోకం అనేదే పాపం. ఈ పాపంలో పడ్డ జనులందరికీ పాపంలోనే మునిగి చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య ఒక్కడే మనకి ఆ సిలువలో చేసిన బలి యాగాన్ని బట్టి అందరూ ఆయన వైపు చూసినప్పుడు రక్షణ పొందండి అన్నాడు. రక్షణ పొందినప్పుడు అప్పుడు ఆ రక్షణలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కాచి కాపాడుతూ ఆయన ద్వారా మనం ఇస్తూ ఆయన మార్గాన్ని నడిపిస్తూ ఆయన మనం సరిచేస్తూ ఉంటాడు. మనం అడిగినప్పుడు అయ్యా నేను పాపిని అయ్యా నన్ను కరుణించిన ఆయన అన్నప్పుడు ఆయన కనికరించి ఆ శిలువ రక్తంలో వాళ్ళని కొట్టివేసి ఆయన రక్తాన్ని మన క్రయధనంగా ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు అనమాట. ఆ కొనుక్కోవడం బట్టే ఆయన బట్టి మనం కూడా ముందుకు ఆయనలో సాగుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఈ లోకం అపాధి మనం పట్టుకొని పీడించడానికి వచ్చినప్పుడు శోధనలో వచ్చినప్పుడు కూడా ఆయన శోధనలు జయించాను, భయపడబాకండి మీరు నా వైపు చూడండి, ఈ లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు భయపడొద్దు, నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా నా యందు నమ్మకం ఉంచినప్పుడు ఈ లోకాన్ని మీరు కూడా జయిస్తారు, నాలో మీరు ఉంటారని చెప్తున్నారు అన్నమాట దేవుడు కూడా. అలాగే ఈయన అప్పుడు ఆయన ఉన్నాడు కానీ ఆయన వెళ్ళిపోతే ఆత్మను ఇచ్చి మనకి పరిశుద్ధ ఆత్మను తోడుగా ఇచ్చి ఆయన ఏం చేశాడు, ఈ లోకంలో పడిపోతున్న అనేక మంది ప్రజలను కూడా ఆ సత్యాన్ని తెలుసుకోమని వాక్యం ద్వారా మనలకు కూడా హెచ్చరిస్తున్నారు. నన్ను అందరినీ హెచ్చరిస్తున్నారు అన్నమాట. కానీ తెలుసుకొని కొద్దిగా లోబడే వారికి నిజమే కదా మనం ఇట్లా చేస్తున్నాం అన్న మాట ఆ వాక్యాలు మనం గుర్తుకున్నప్పుడు మనం కూడా పశ్చాత్తాపడి ప్రభువా ఇదిగో నేను పాపినేనయ్యా, నన్ను కరుణించయ్యా, నేను కూడా నీ కాడికి వస్తున్నా, నన్ను కూడా నీ ముక్తి మార్గంలో నడిపించి నీ రాజ్యాన్ని చేర్చుకోయ్యా అని ఎవరైతే మనం అందరం ఈ లోకంలో నేను అందరం కూడా పశ్చాత్తాపడి ఆ శిలువ వద్ద, ఎందుకంటే ఆయన చేసిన బలి అర్పణ నా క్రయధనం కోసం, నీ క్రయధనం కోసం, లోకం అంతటి క్రయధనం కోసం ప్రతి ఒక్క మానవుడికి పుట్టినోళ్ళు పుట్టనోళ్ళు